వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇంటర్నేషనల్ యోగా డే కి ముందుగా మనం నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాని పాపులర్ చేయాలి, తద్వారా భారతదేశానికి కూడా మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ యోగా డే కింద అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కార్యక్రమం మన దేశంలోనే ప్రపంచంలోనే అక్కడ జరగని విధంగా సుమారు 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది జరుపుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇంకేంటంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. యోగాసనాలు మనం వేసామంటే పూర్వం ఋషులు మనకు అందించిన అది ఆస్తి. దీన్ని మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచం అంతా కూడా దీని బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతో దీన్ని పాపులరైజ్ చేశారు. ఇంకేంటంటే ఇంట్లోనే మనం ఏ ఖర్చు లేకుండా యోగాసనాలు వేస్తే మనం సుమారు 100 సంవత్సరాలు మన పనులు మనం చేసుకోగలుగుతాం. అలాగే దేశం కూడా అందరూ కనుక ఆరోగ్యంగా ఉన్నారంటే దేశం కూడా సమృద్ధిగా ఉంటుంది. దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆక్వాడేబుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సుమారు అనేక వేల మంది మెంబర్స్ ఉంటూ కృష్ణానదిలో స్విమ్మింగ్ కూడా చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం కూడా సుమారు 200-300 మంది చిల్డ్రన్కి మేము ఇక్కడ ఈత నేర్పిస్తాం. ఇంకేంటంటే ఈత చాలా ముఖ్యం. చిన్నపిల్లలు ముఖ్యంగా నీరుని చూస్తే దాంట్లో దిగాలని వారి కోరిక ఉంటుంది. ఈత రాక చాలామంది చనిపోతూ ఉంటారు. అటువంటి జరగకుండా ఉండాలంటే ఈత చాలా ముఖ్యం. అలాగే యోగాసనాలు కూడా మనం చాలా ముఖ్యం. జల యోగా పేరుతో అనేక మంది 100 మంది ఈ కృష్ణానదిలో ఈరోజు అనేక విన్యాసాలు చేసి చూపించారు. తద్వారా కూడా మన ఈ జల యోగా కూడా చాలా పాపులర్ అవుతుంది. నా ఉద్దేశం ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలోనే మనం మొదలుపెట్టాం. మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం బాగా ఎంకరేజ్ చేశారు. దాన్ని పురస్కరించుకుని ఆక్వాడేబుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో పెద్దలు నాగభూషణ్ గారు అలాగే ఇతర పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. ఒకరోజే కాదు, జీవితంలో ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చేయాలి. అప్పుడే మనకి ఫలితాలు దక్కుతాయి. కాబట్టి భారతదేశం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళవలసిన పని అసలు ఉండదు. ఆ విధంగా దీన్ని చెందే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందరికీ సంతోషం. మరి ఒకసారి అందరికీ కూడా యోగా డే మనం నిత్య కార్యక్రమంగా చేయాలని కోరుకుంటున్నాను. ధ్యానము యోగా అనేది మొట్టమొదటిగా మన శివుడు సతీదేవి దగ్గర నేర్పడం జరిగింది. ఎందుకంటే సతీదేవి దారి తప్పి అడవిలోకి వెళ్తే నీకు మార్గం తెలియాలంటే చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి మనసు నిమగ్నం చేయమని చెప్తే అప్పుడు ఆమెకి ఆ ధ్యానంలో ఋషులు ఎక్కడైతే యజ్ఞం చేస్తారో అక్కడ ఆ చాంటింగు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యజ్ఞంలో వేస్తున్న ఆ సముద్రం యొక్క వాసన ద్వారా ఆ యజ్ఞశాలకు వెళ్ళి ఆ విధంగా మొట్టమొదటి పరిచయం చేయటం. ఆ తర్వాత స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న ప్రపంచ అన్ని మతాల మీటింగ్ జరిగిన ఆ రోజున చికాగోలో మరి యోగా గురించి చెప్పడం. మరి 120 సంవత్సరాల తర్వాత మోడీ గారు 2014లో యునైటెడ్ నేషన్స్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు అక్కడ ప్రపోజల్ పెడితే 2015 నుంచి వరల్డ్ ఈ యోగా డేగా చేయడం జరుగుతూ ఉంది. దాన్ని పురస్కరించుకొని మొన్న ప్రధానమంత్రి గారు అమరావతి ఇక్కడ పునఃప్రారంభానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అడగగానే 21వ తారీఖున ఈ రోజున రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది ఇళ్లలో కానీ, స్కూల్స్లో కానీ, హాస్పిటల్లో కానీ, మరి విశాఖపట్నంలో 5 లక్షల మంది జనం అన్నీ కలుపుకొని 2 కోట్ల మంది గిన్నిస్ రికార్డు దీన్ని జరపడం జరుగుతూ ఉంది ఈ రోజున. అటువంటి ఈ కార్యక్రమం విశాఖపట్నంలో అక్కడ మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా మంత్రులతో కలిపి అక్కడ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ విజయవాడలో ఈ ఆక్వాడేబుల్స్ ఉండవల్లి దగ్గర మరి ఒక జల యోగా అనేది ఒక
ఒక కాన్సెప్ట్ని, అంటే ప్రజలకు ఇందాక గంగరాజు గారు చెప్పారు, చాలామందికి నీళ్ళంటేనే భయం. ఆ ఫోబియా పోవాలంటే ఇదివరకంటే కాలువలు మరి ఈతల్లో వ్యవసాయం చేసుకునేప్పుడు ఈత అలవాటు చేసుకునేప్పుడు బావుల్లో, కానీ వాళ్ళంతా స్కూల్స్ కాంపిటీషన్ అంతా పెరిగిపోయి మన సంస్కృతి సంస్కారాలు కూడా మర్చిపోతూ ఉన్నాం. అటువంటి దాన్ని మన పునరుద్ధి చేయడం కోసమే ఈ రోజున యోగా డేని ప్రవేశపెట్టి స్కూళ్ళల్లో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి, కాలేజీల్లో కూడా ఈ కాంపిటీషన్ వల్ల, అది ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా జరుగుతూ ఉన్నాయి. అదే కనుక ఈ ధ్యానం యోగా చేసినట్లయితే మానసికంగా దృఢంగా మనిషి ఎంత బలవంతుడైనా కూడా శారీరకంగా మానసికంగా కనుక వైఫల్యం చెందినట్టయితే, ఆ మానసికంగా అతను కనుక వీక్ అయినట్టయితే అతని యొక్క జీవితం అందరితో అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండాలంటే యోగా అదే ధ్యానం అవసరం. కాబట్టి దాన్ని ఈ రోజున ప్రమోట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ రోజున ఈ యొక్క యోగా డే ద్వారా అందరికీ కూడా ఆరోగ్యం కలగాలని, అదేవిధంగా జలయోగా ద్వారా, అదేవిధంగా గంగరాజు గారు ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ హాలిడేస్లో మరి ఈ యొక్క ఆయన వారి స్విమ్మింగ్ పూల్లో నేర్పుతూ, రివర్లో కూడా నేర్పుతూ, కొంతమంది స్విమ్మింగ్ పూల్లో చేయడం ఈజీగా ఉంటుంది కానీ నదిలో చేయాలంటే భయం ఉంటుంది. అటువంటిది 2 చోట్ల కూడా అలవాటు చేస్తూ మరి ఈ యొక్క ఆక్వా డెవిల్స్ ద్వారా ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా తయారు చేసి ఇక్కడ ఉన్న ఆక్వా డెవిల్స్ సభ్యులు అందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం, ముఖ్యంగా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని 10 మందికి తెలియజేస్తున్నందుకు, మిగతా పిల్లలను కూడా ఈ స్విమ్మింగ్ వైపు తీసుకురావాల్సిందిగా, యోగా వైపు తీసుకురావాల్సిందిగా పత్రికా విలేకరుల ద్వారా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.